ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. పప్పంచుకు చారంచుకు ఈజీగా సైడ్ డిష్ అని కూడా చెప్పొచ్చు. అది ఎలా చేసుకోవాలనో సింపుల్ మెథడ్ లో నేను ఈరోజు చూపిస్తాను పచ్చిమిర్చితో. రండి మీరు కూడా చూసేయండి. ఈ మిర్చి చూస్తున్నారు కదా, మరీ సన్నగా లేవు, మరీ చాలా లావుగా కూడా లేవు, మీడియం సైజ్ లో ఉన్నాయి. ఇవి ఎక్కువ కారం ఉండవు అనమాట. చాలా సన్నవి కారంగా ఉంటాయి. డార్క్ గ్రీన్ కలర్ అయితే మరీ కారం ఎక్కువ ఉంటాయి. అలాంటివి కాకుండా ఇలాంటివి సెలెక్ట్ చేసుకోండి. శుభ్రం చేసుకున్నాను నేను వీటిని. తొడిమే ఉంచాలి. ఇలా కట్ చేసి లైట్ గా తీయాలి ఈ మిర్చి, ఈ విత్తనాలు. ఎందుకంటే ఈ విత్తనాలు ఉంటే చాలా మందికి, కొందరికి కడుపులో మంటలేస్తుంది. అందుకే కారం ఉన్నా లేకున్నా ఈ విత్తనాలని తీసేయాలి. కొంచెం మరి మొత్తం తీయనవసరం లేదు, జస్ట్ ఇలా అంటే చాలు. అలా ఈ మిర్చీలన్నిటినీ స్లిట్ చేసి లైట్ గా విత్తనాలని తీసేస్తాను. ఇలా లూజ్ ఉన్నాయి, పడిపోతాయి ఇలా అన్నప్పుడు, అంతే. కంప్లీట్ గా తీయనవసరం లేదు. చారంచుకు పప్పంచుకు చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. జస్ట్ అంతే. మంచి సీజన్లో ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి ఇవి. ఇలాంటివి అక్కడ చూసుకోవాలి, చూసుకొని తీసుకోవాలి. జస్ట్ ఘాటు పెట్టి తొందరగానే అయిపోతుందండి. ఈజీగా మనకు వెజిటేబుల్ కర్రీ చేసే ఓపిక లేనప్పుడు ఇది ఓ రోజు బిఫోర్ ఆఫీస్ పోయే వాళ్ళు కానీ ఎవరు కానీ ఈవినింగ్ టైమ్స్లో పప్పు చారు ఉంటుంది కదా, వచ్చి అబ్బా కర్రీ ఏం చేసుకోవాలి ఓపిక లేకుండా ఉంటారు. అలాంటప్పుడు ఈ దీంతోటి కూడా తినేసేయచ్చు అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని లైట్గా తులిపితేనే ఎన్ని విత్తనాలు వచ్చినాయి చూసిండ్రా. ఇంకా కంప్లీట్గా ఒక్క సీడ్ కూడా లేకుండా తీస్తే ఇంకా ఎక్కువనే వస్తాయి. చాలా మందికి ఆ స్పైసీనెస్ నచ్చుతుంది యాక్చువల్లీ, అందుకు కూడా తింటారు మిర్చిని. ఇప్పుడు ప్యాన్ వేడైంది. ఇందులో తెల్ల నువ్వులు తీసుకుంటున్నాను, ఒక కప్ తీసుకొని వేయించుకోవాలి, డ్రై రోస్ట్ చేయాలి. ఇందులోనే కొంచెం జీలకర్ర కూడా వేయాలి. ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. నువ్వులు చిటపట అంటుంటాయి కదా, అప్పుడు ఇట్లా లిడ్ పెట్టేసి మధ్య మధ్యన కలుపుతుంటే బెస్ట్. లేదంటే అటు ఇటు పడిపోతుంటాయి అవి. మనందరికీ తెలిసిందే కదా, నువ్వుల్లో కూడా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మన బోన్స్ కి మంచిది, స్కిన్ కి మంచిది. ఎక్కువ ఇవి వేయించి పెట్టొద్దు, ఎందుకంటే నువ్వుల్లో నూనె ఎక్స్ట్రాక్ట్ అయి వస్తుంది, మనకు తెలుసు కదా, ఐడియా ఉంది కదా. అలా నూనె వచ్చేటివి ఫ్లాక్స్ సీడ్స్ కానీ, పల్లీలు కానీ, నువ్వులు కానీ, ఇలాంటివి అవి దాన్ని డిక్రీజ్ అవుతుంటది అనమాట. ఆ నూనె వచ్చేసి దాంట్లో ఉన్న పోషక విలువలు తగ్గిపోతుంటాయి. అందుకు వాటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచొద్దు వేయించి. ఇప్పుడు ఇవి వేగిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసి తీసుకుంటున్నాను ఈ ప్లేట్లో. ఇప్పుడు ఈ ప్యాన్లో నూనె ఎక్కువ ఏం పట్టదండి, 2 టేబుల్ స్పూన్స్ పడతాయి. ఈ మిర్చీలను ఇందులో వేస్తున్నాను.
ఇవి వేగాలి. మిర్చి కలర్ చేంజ్ కాకుండా లైట్ గా ఉప్పు తీసుకున్నాను. ఎక్కువ వేస్తలేదు ఇప్పుడు, ఎందుకంటే నువ్వుల పౌడర్ ఎంత అవుతుందో తెలియదు కదా. అందుకే ఈ మిర్చికి మాత్రమే కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇల్లంతా కూడా ఘాటుతో నిండిపోతుంది. ఉప్పు వేస్తే కూడా ఆ ఘాటు కూడా తగ్గుతుంది. అలాగే మిర్చి కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది సాల్ట్ వేసే ముందు, అందుకు వేయాలి. మిర్చి గ్రైండ్ చేసేటప్పుడు కూడా పచ్చిమిర్చి పేస్ట్ గ్రైండ్ చేస్తాం కదా, అప్పుడు చిటికెడు ఉప్పు వేసి గ్రైండ్ చేస్తే అది కలర్ మారకుండా ఉంటది. మా అత్తయ్య చెప్తుంది. ఇది వేగాలి. ఇది వేగుతున్నంత సేపు సిమ్ లో పెట్టాను. ఇది వేగుతుంది. మీన్ వైల్ ఇది వేగుతున్నంత సేపట్లో ఇది గ్రైండ్ చేసుకుంటాను. బోన్స్కి ఎంతో మంచిది. నువ్వులు స్కిన్ మంచిగా ఉంటుంది. అన్ని విధాల నువ్వులతోటి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మనం ఇంకా 50+ అయిపోయింది. 50+ ఏంటండి, ఇవాళ రేపు 40-30+కే బోన్ డిప్రియేషన్కి అయిపోతుంది. అందుకే మంచి ఫుడ్ తినాలి. ఇవి వేలుతున్నాయి లైట్గా. ఇందులో చిటికెడు పసుపు వేస్తున్నాను. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసిన పౌడర్ ఉంది కదా, నువ్వుల పొడి, ఇందులో ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు ఇందులో వేసి గ్రైండ్ చేస్తాను. మళ్ళీ కలర్ కొంచెం చేంజ్ కావాలి. పప్పంచుకు చారంచుకు చాలా బాగుంటాయండి. ఇది ఇంత సింపుల్ కదా అని తీసి పడేయకండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇది ఫ్రిడ్జ్ లో పెడితే మంచిగా నిల్వ కూడా ఉంటాయి. ఇది అలాగని మనిషి పెట్టద్దు, అవి అయిపోతూనే ఉంటాయండి. అన్ని రోజులు అసలు ఎక్కడ ఉంచుతామని. ఎన్ని డిషెస్ ఉన్నా ఇది చేశానంటే అయిపోతూనే ఉంటుంది. ఇది మగ్గినాయి మిర్చి. ఇప్పుడు ఇవి వేగిపోయాయి. మిర్చీలు కలర్ చేంజ్ అయినాయి చూడండి. వెల్లుల్లిపాయల్లో కూడా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అది ఎలాగో మనం వాడుతూనే ఉంటాం కదా. నువ్వులు జీలకర్ర వేయించి పొడి చేసుకున్న దాంట్లోనే వెల్లుల్లిపాయలు పొడి వేసి అవి కూడా గ్రైండ్ చేసుకున్నాను. నూనె ఎందుకు ఎక్కువ పడతాను అన్నానంటే, దీంట్లో నుంచి నూనె వస్తుంది కదా మళ్ళీ. ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి వెల్లుల్లిపాయలో. అది అస్సలు మిస్ కావద్దు. మన రక్తనాళాలు మంచిగా పనిచేయాలంటే కూడా బాగా మంచిది అది వెల్లుల్లిపాయలు తినడమే. ఇందులో అవి వేస్తే చాలా మంచిగా ఉంటుంది. ఘాటు చూడండి. నాకే ఇలా ఉందంటే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటున్నారు. ఇప్పుడు ఇలా అనిపిస్తుంది కదా పౌడర్ గా. కొద్దిసేపు అయినాక ఇలాగే వేయించుతూ ఉంటే అంత దగ్గరికి అయిపోతుంది. నూనె కూడా వస్తుంది ఇందులో. దీని లోపలికి ఇది స్లిట్ చేసి పెట్టినాం కదా, దాని లోపలికి కూడా వెళ్తుంది పౌడర్. అందుకే నేను ఫస్టే దాని లోపల నింపలేదు.
వచ్చేసింది, చూసిండ్రా దగ్గరకు వచ్చేసింది. ఇంకా ఇంకా కావాలి కొంచెము. ఇందులోకి వెళ్తుంది ఇది, ఈ పౌడరు స్ప్లిట్ చేసాం కదా దాని లోపలికి వెళ్తుంది. ఇప్పుడు ఈ స్టేజ్ లో ఇప్పుడు మళ్ళీ కొంచెం ఉప్పు వేయాలి. ఎందుకంటే మనకు స్టార్టింగ్ నువ్వు పొడి ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తుంది, తర్వాత అది తగ్గుతుంది కదా, అందుకు ఇప్పుడు వేస్తున్నాం అన్నమాట. స్టార్టింగ్ వేస్తే ఎక్కువైపోతుంది సాల్ట్. ఇందులోంచి నూనె రావడం స్టార్ట్ అయింది చూడండి, నువ్వు పొడి నుంచి. ట్రావెలింగ్ అప్పుడు కూడా తీసుకెళ్తే ఈజీగా తినేసేసండి ఈ పొడితో. అన్నం ఇది కొంచెం వేసుకున్నా బోలెడు అన్నం తినొచ్చు, అంత అన్నంకి కూడా సరిపోతుంది. అందులోన నువ్వులు నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారా? మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీ అందరికి కూడా చాలా నచ్చుతుందని నమ్ముతున్నాను నేను. అవును, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిందా లేదా ఇంతకు? ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది కదా ఇంకా మంచి వీడియోస్ చేయడానికి. ఆ మిగతా వీడియోస్ కూడా చూస్తున్నారని అనుకుంటున్నాను, అవి కూడా చూడండి. వన్ డే ట్రిప్ వెళ్ళాలి అని అనుకుంటే కూడా ఆ వన్ డే ట్రిప్ డీటెయిల్స్ కూడా పెట్టాను నేను, ఏ ఏ ప్లేసెస్ వెళ్ళాము మేము. చూడండి ఇంకా ఇది అయిపోయింది. ఎస్, డన్. స్టవ్ ఆర్పేస్తాము. స్టవ్ ఆర్పేసి ఇంకా ఇది డిష్ అవుట్ చేసుకుంటే మన నువ్వుల పొడి రెడీ. కొద్దిసేపు ఇలా మూత పెట్టి పెడతానండి, ఇప్పుడే డిష్ అవుట్ చేయను. ఒక 2 minutes ఇలా ఇట్లా అది కొంచెం మగ్గాలన్నమాట వేడికి. ఒక 2 minutes తర్వాత డిష్ అవుట్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఇవి వేగిపోయినాయి అన్నమాట. ఇప్పుడు వేసిన తర్వాత ఎట్లా తెలుస్తాయి అంటే ఇట్లా మెత్తగా అయిపోతుంది మిర్చి, అట్లా మనకు తెలిసిపోతుంది ఇవి వేగినాయని. ఈ స్టేజ్లో ఈ నువ్వుల పొడి కూడా చూడండి మొత్తం దీంట్లో కలిసిపోయింది, ఆయిల్ వస్తుంది. మిర్చియే కదా అని తేలికగా తీసేయకండి, చాలా టేస్టీగా ఉంటుంది, నన్ను నమ్మండి. మీరు కూడా ఈ రెసిపీ డెఫినెట్గా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. పప్పంచుకు చారంచుకు మీరు కూడా చేసి ఎంజాయ్ చేయండి ఈ రెసిపీని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.